హాయ్ హలో మొమెంట్స్. ఇవాళ 'బిగ్ బాస్' హౌస్‌లో జరగబోయే సాటర్డే ఎపిసోడ్ అనేది షూటింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో, ఈ సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ గురించి మనం కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడుకుందాం. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చింది. సో, ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగార్జున గారు. నాగార్జున గారు అయితే ఫుల్ ఆన్ ఫైర్ అవ్వడం జరిగింది హౌస్‌మేట్స్ మీద. నిజంగా ఫైర్ అవ్వడానికి నాగార్జున గారు రీజన్ ఉంది. హౌస్‌మేట్స్ అలాగే బిహేవ్ చేశారు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే రీతు చౌదరి మీద నాగార్జున గారు ఫుల్ ఫైర్ అయ్యారంట. రీతు చౌదరిని నిలబెట్టి తను చేసిన ప్రతి మిస్టేక్ గురించి మాట్లాడడం జరిగిందంట నాగార్జున గారు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే క్యాప్టెన్సీ టాస్క్‌లో తనని సంచాలకుడిగా వ్యవహరించమన్నప్పుడు తను చేసిన ఫేవరెటిజం, తను చేసిన మిస్టేక్స్, తన బిహేవియర్ అన్నీ నాగార్జున గారు ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగింది హౌస్‌మేట్స్ ముందు, అందరి ముందు. సో, ఫైనల్‌గా మనం చూసుకుంటే నాగార్జున గారు 1 బై 1 క్వెషన్ అడుగుతూ రీతుని ఫుల్‌గా కడిగి పడేసాడంట. ఇక్కడ రీతు గారి మీద నాగార్జున గారు ఫెయిర్ అవ్వడం ఖచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే తను చేసిన మిస్టేక్ ఒకటా? రెండా? ఫేవరెటిజం. కెప్టెన్సీ టాస్క్‌లో ఫేవరెటిజం. ఓకేనా? నిన్న పర్మనెంట్ ఓనర్ టాస్క్‌లో ఫేవరెటిజం. ప్రతి టాస్క్‌లో ఫేవరెటిజం. ఈ ఫేవరెటిజం వల్ల ఏమవుతుందంటే గేమ్ అనేది పాడవుతుంది బిగ్ బాస్ హౌస్‌లో. సో, ఆ గేమ్ అనేది పాడవకుండా ఉండాలంటే నాగార్జున గారు చేసింది కరెక్ట్. ఇక్కడ నాగార్జున గారు ఇంకొక బిగ్ డెసిషన్ కూడా తీసుకున్నారు. అదేంటంటే రీతు సంచాలకులుగా వ్యవహరించి తీసుకున్న కెప్టెన్సీ టాస్క్, అదే ధీమాన్ పవన్‌ని కెప్టెన్ చేసింది చూసారా? ఆ కెప్టెన్సీ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది నాగార్జున గారు. క్యాన్సిల్ చేసేసారు. ధీమాన్ పవన్ ఇప్పుడు కెప్టెన్ కాదనమాట. సో, కెప్టెన్సీ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో, అది నాగార్జున గారు డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేయడం జరిగింది స్టేజ్ మీద ఇవాళ ఎపిసోడ్‌లో. మనకు చూపిస్తారు కూడా. ఇక్కడ నెక్స్ట్ లిటిల్ బిట్ సంజన గారి మీద కూడా ఫైర్ అయ్యారంట నాగార్జున గారు. సంజన గారి మీద దేనికి ఫైర్ అయ్యారంటే జస్ట్ ఫన్నీ వేలో అనమాట. దేనికంటే గివ్ అప్ ఇచ్చినందుకు సంజన గారి మీద ఫైర్ అయ్యారంట. అలాగే ఇవాళ ఎపిసోడ్‌లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రోల్ చేంజ్ అనమాట. టైమ్ ఫర్ రోల్ చేంజ్. అంటే ఎలాగంటే ఇప్పటి వరకు టానిన్స్ ఉన్నారు కదా! టానిన్స్, ఓనర్స్ ఇలా ఉన్నారు. ఇప్పుడు ఓనర్స్ టానిన్స్ అయితే ఎలా అవుతుంది? టానిన్స్ ఓనర్స్ అయితే ఎలా అవుతుంది? ఇలా రోల్ చేంజ్ కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది ఇవాళ ఎపిసోడ్‌లో. ఇలా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ది వీక్ అలాగే వర్స్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ది వీక్ కూడా డిసైడ్ చేయబోతున్నారు నాగార్జున గారు ఇవాళ ఎపిసోడ్‌లో. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ది వీక్ మనం చూసుకుంటే సంజన గారికి రావడం జరిగింది. సో, సంజన గారు ప్రతి విషయంలో యాక్టివ్‌గా ఉంటూ గేమ్‌ని టర్న్ చేస్తున్నారు కాబట్టి బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది అవార్డ్ సంజన గారికైతే ఇవ్వడం జరిగింది నాగార్జున గారు. సో, ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే ఎలిమినేషన్ గురించి. చాలామంది దీని గురించి వెయిట్ చేస్తున్నారు కదా! ఎవరు ఎలిమినేట్ అయ్యి ఉంటారు? ప్రియానా? ఫ్లోరానా? ఫ్లోరా? ప్రియా. మీరు చాలామంది ప్రియా ఎలిమినేట్ అయితే బాగుండని కోరుకున్నారు కదా! సో, దానికోసం చాలామంది ఆడియన్స్ కూడా ఫ్లోరాకి ఓట్స్ చేయడం జరిగింది. బట్ బొమ్మ రివర్స్ అయిందనమాట. ప్రియా ఎలిమినేట్ అవ్వలేదు. ఫ్లోరా ఎలిమినేట్ అవ్వలేదు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మర్యాద మానేష్ గారు ఎలిమినేట్ అయ్యారు. దిస్ ఈస్ కరెక్ట్. మర్యాద మానేష్ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది సెకండ్ వీక్. మర్యాద మానేష్ గారు ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని చాలామంది షాకింగ్ కూడా అవుతారు బిగ్ బాస్ హౌస్‌లో హౌస్‌మేట్స్ కూడా. సో, వాళ్ళకి అలాగే ఉండాలి. ఇప్పటికైనా తెలిసొస్తది ప్రియాకి, శ్రీజాకి చూద్దాం మారతారో లేదో. వాళ్ళ యొక్క థాట్స్ ఆఫ్ లెవెల్స్ ఎక్కడి వరకు ఉన్నాయో, ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో అనేది ఇప్పటికైనా వాళ్ళకి అర్థమైతే కాస్తైనా మారతారనిపిస్తుంది శ్రీజ అండ్ ప్రియ. నెక్స్ట్ మర్యాద మానుష గారి ఎలిమినేషన్ గురించి స్పెషల్‌గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్‌తో ఉంటుంది వీడియో అనేది. సో, లైక్ చేయండి. కింద థంబ్ సింబల్ ఉంటుంది. థంబ్ కొట్టండి ప్లీజ్. క్లిక్ చేయండి. ఎళ్ళండి. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది నాకు ఎంతో వాల్యుబుల్ అండ్ సపోర్టబుల్ కూడా.